మనమంతర ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు నుంచి అంటే దాదాపు ఇంతకుముందు కూడా మనం చాలా ఏకేఎస్ ఛానల్ నుంచి చాలా వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఇక నుంచి మన ఛానల్ అయినటువంటి ఏకేఎస్ ఛానల్ నుంచి మనకు రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. ఈ వీడియోలు ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి మన క్లాస్ని ఎలా తీసుకెళ్ళాలి, అలాగే మనం ఈ సబ్జెక్టులోకి వచ్చినప్పుడు మనకు ఎన్నో అనుమానాలు ఉంటాయి, వాటన్నిటిని మనం నివృత్తి చేస్తూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియోలు అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. ఈ వీడియోలో మొట్టమొదట మనం ఈ సబ్జెక్ట్లోకి రావాలి. ఈ సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు ఏం చేయాలి, ఈ సబ్జెక్ట్లో రావాలన్నప్పుడు చాలా మనం మార్చుకోవాలి. అంటే మన యాటిట్యూడ్ని చాలా మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేది మనం పుణికిపుచ్చుకోగలుగుతాం. ఒకవేళ కనుక మార్చుకోలేకపోతే ఇలాగే ఉంటాం మనం. కాబట్టి మార్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రమే ఈ సబ్జెక్ట్లోకి రండి. అనవసరంగా మళ్ళీ దీంట్లోకి వచ్చి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బందులో పడి ఇదేంటి అదేంటి అని చెప్పేసి అనుమానాలు వద్దు మీకు. నేను స్టార్టింగ్ నుంచి 1 by 1 మీకు చెప్తూ వస్తాను ప్రతి వీడియోలో. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి. అలా ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం సబ్జెక్ట్లోకి రావచ్చు. ముందుగా ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే ఫస్ట్ మనం ఈ సబ్జెక్ట్లో అడుగు పెట్టాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మన లోపల ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ తీసేయాలి. అది చాలా కష్టం కదా మీ అందరికీ. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు అదే కంప్లైంట్ వస్తుంటుంది. ఏమనంటే సార్ నెగిటివ్స్ ఎలా తీసేయాలి. కాబట్టి ఒక పని చేద్దాం మనం ఇప్పటి నుంచి. మనకి ఇప్పుడు ఒక నెగిటివ్ మనకు వచ్చింది. సపోజ్ మీ దగ్గర డబ్బు లేదు అనే ఒక మాట మాట్లాడాలనుకున్నప్పుడు లేదు అనే మాట దగ్గర ఆపేసండి, ఇంకంతకంటే ముందుకు పోకండి. డబ్బు లేదు అనే బదులు ఏం చెప్పండి, నిండుగా ఉంది అంటే మార్చి చెప్పండి. ప్రతి దగ్గర కూడా మీరు ఏం చేస్తారంటే ఆ నెగిటివ్ని మార్చి చెప్పండి. ఓకే, అలాగే ఏం చేస్తారంటే ఎప్పటిదాకున్న మీకున్నటువంటి చాదస్తాలన్నింటినీ వదిలేయాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ముఖ్యంగా జ్యోతిషం కానీ, వాస్తు కానీ, మూఢనమ్మకాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. ఎందుకంటే డబ్బుకేవి వర్తించవు. మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఈరోజు తీసుకుంటేనే డబ్బు బాగుంటుంది, ఈరోజు అయితేనే మనం అది కొంటే బాగుంటుంది, ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి మనకి. అంటే ఇప్పటిదాకా మీరు వాటితోని అలవాటు పడ్డారు. మీ యొక్క జీవితం ఏమైపోయిందంటే ఈ మూఢనమ్మకాలతో కానీ లేదంటే ఇతర విషయాలతో పాటు సమాజంలో అందరితో పాటు మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఎన్నో అలవాటు పడ్డాం. కాబట్టి వాటన్నిటి ముందు బయటికి తోసేయాలి. ఎలా తోసేయాలన్నప్పుడు మనం ముందుగా ఏం చేస్తామంటే మనకు ఏదైతే ఒక అనుమానం వచ్చింది దాన్ని ఎమ్మటే మనం ఏం చేయాలి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించి ఏం చేయాలి, అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ సమాజానికి మనం భిన్నంగా ఆలోచించగలగాలి. అంటే అందరూ ఒకే రకంగా పోయినప్పుడు మనం ఆ దారిలో పోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ముహూర్తాలు ఇవన్నీ అందరూ చూస్తారు, మనం చూడం. మన సబ్జెక్ట్లో అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే డబ్బు సంపద రావడానికి ఎలాంటి ముహూర్తాలు ఉండవండి. ఇది బాగా గుర్తుంచుకోండి. అమావాస్య నాడు బంగారం కొనద్దు, లేకపోతే అమావాస్య నాడు ఇచ్చేయద్దు, అమావాస్య నాడు ఈ పని చేయొద్దు, లేకపోతే అమావాస్య నాడే మీకు దాదాపు ఎవరో 1 లక్ష రూపాయలు తెచ్చిచ్చారు, ఈరోజు అమావాస్య ఉందండి రేపు తీసుకుంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. డబ్బు సంపద ఎప్పుడైనా రావచ్చు, ముందు స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ఓకే, ఈ సబ్జెక్ట్లోకి రావడానికి ఎక్కడైనా సరే మీ ఇలాంటి అనుమానాలకు తావివ్వకండి. ఎలాంటి అనుమానాలకి దాంతోపాటు ఏంటంటే ఏదైనా సరే నెగిటివ్ రాగానే ఇమీడియట్లీ మీరు డిలీట్ కట్ అని చెప్పండి. మీ మైండ్లోకి ఒకవేళ ఏదైనా నెగిటివ్ వచ్చింది సపోజ్, దాన్ని ఏమంటే డిలీట్ కట్ అని చెప్పండి, సరిపోతుంది. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే తీసేసుకొని అప్పుడు దాన్ని మెల్లిగా ఏం చేస్తుందంటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పొరపాటు చేయకుండా నెగిటివ్స్ రాకుండా మెల్లిమెల్లిగా పాజిటివ్ వైపు మీరు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు ఏవైతున్నాయో, అంటే ఇప్పుడు విరిగినాయి, పగిలినాయి, అద్దం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలాంటి ఏవైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని ఇప్పుడు కాకపోతే తర్వాత పనికి వస్తుందని చెప్పేసి వాటన్నిటిని తీసి పెడతాం. అలాగే కొన్ని పేపర్స్ ఉంటాయి, కొన్ని మన పనికిరాని వస్తువులు ఎన్నో ఉంటాయి. మన జేబులో కూడా చాలామంది జేబులో ఎన్నో పనికిరాని చిట్టీలు ఉంటాయి, అదని ఇదని చెప్పేసి అప్పటి నుంచి జమ చేస్తాం. వీటన్నిటిని తీసేయండి, ముందు తీసేసి పడేసే ప్రయత్నం చేయండి. వాటితో ఏం పని లేదు మనకి. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ పాత వస్తువులు, పగిలిన వస్తువులు, ఈ చిరిగిన వస్తువులు ఏవైతున్నాయో వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకు నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ముందుగా వాటన్నిటిని తీసేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏమైపోయారంటే మళ్ళీ న్యూ బోర్న్ బేబీలాగా తయారైపోయారు మీరు. ఓకే, ఎందుకంటే పాతంతా తీసేశారు కాబట్టి ఇప్పుడు మీరు కొత్తగా మారిపోయారు. కొత్తగా మారినప్పుడు ఏమైపోయింది, యు ఆర్ ద న్యూ బోర్న్ బేబీ. న్యూ బోర్న్ బేబీకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. ఎందుకంటే ఎంత స్వచ్ఛంగా ఉంటాడంటే అంత స్వచ్ఛంగా మీరు తయారైపోవాలి ముందు. ఇదంతా ప్రాసెస్ కావడానికి మనకు 10-15 రోజులు పడుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అలవాటు పోయిన మనసు కాబట్టి మధ్యలో అన్నీ పీకుతుంటాయి మనకు. కాబట్టి మళ్ళీ ఇటువైపు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయడానికి మనకు 15 రోజులు పడుతుంది.
15 రోజుల తర్వాత ఏమైపోతారు, మీరు ఫ్రెష్ తయారైపోతారు. మీ లోపల ఎలాంటి నెగటివ్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా ఏం చేస్తారంటే మీరు హ్యాపీ స్టిక్కర్స్ అని దొరుకుతాయి మనకి మార్కెట్లో. హ్యాపీ స్టిక్కర్స్ అని దొరుకుతాయి. మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. ఈ హ్యాపీ స్టిక్కర్స్ ఏవైతున్నాయో ఈ హ్యాపీ స్టిక్కర్స్ మనకి మార్కెట్లో షాపుల్లో దొరుకుతాయి. వీటిని తీసుకొచ్చేయండి, ఒక 10-20 తీసుకొచ్చేయండి. తీసుకొని వచ్చేసి ఏం చేస్తారంటే ముందుగా మీరు మొహం చూసుకునే అద్దం దగ్గర ఒకటి అతికించండి. ఓకే, అలాగే మీరు రాసుకునే టేబుల్ దగ్గర ఒకటి అతికించండి. వంట రూమ్లో ఒకటి అతికించండి. మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒకటి అతికించండి. మీరు ఎక్కడెక్కడ ఏ పరిసరాలలో ఎక్కువగా తిరుగుతారో ఆ టీవీ పక్కన ఒకటి అతికించండి. ఆయా ప్రాంతాల్లో ముందుగా ఈ హ్యాపీ స్టిక్కర్స్ని అతికించండి. ఎందుకంటే మనం అటు తిరిగి ఇలా చూసేసరికి హ్యాపీ స్టిక్కర్ కనిపించగానే మన ఫేస్లో ఒక స్మైల్ అనేది వస్తుంది. అంటే మెల్లిమెల్లిగా ఒక వారం 15 రోజుల్లో మీకు ఏం అలవాటు అవుతుందంటే ప్రతిసారి మీరు ఆనందంతో ఉండిపోవడం అనేది అలవాటు అవుతుంది. ముందుగా ఏంటంటే ఆ నెగిటివ్స్ నుంచి అన్నిటి నుంచి బయటపడ్డారంటే మీరు ఆనందం వైపు ప్రయాణం చేస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. ముందుగా ఏం చేస్తారు, హ్యాపీ స్టిక్కర్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో మీకు ఎక్కడ తిరుగుతుంటారు, మీరు తిరిగే ప్రదేశాల్లో ఎంత వీలైతే అంత ఈ హ్యాపీ స్టిక్కర్స్ని అతికేయండి. ఓకే, మీ బుక్స్లో రెగ్యులర్గా ఏదైనా బుక్ రీడ్ చేస్తే ఆ బుక్ మీద కూడా ఒక స్టిక్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎన్నిసార్లు చూసినా సరే మీకు ఆ యొక్క చిన్న స్మైల్ అనేది మీ యొక్క మొహంలో ఒక ఆనందమయం అనేది తీసుకొస్తుంది. ఇలా ఈ హ్యాపీ స్టిక్కర్స్ మీరు అలవాటు చేసుకోండి. అలా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ జీవితంలో మెల్లిగా మార్పు రావడం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, గట్టిగా బిగ్గరగా మాట్లాడడం అనేది ఆపేసేయండి. ఫస్ట్ ఇళ్లలో మనం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు కానీ లేకపోతే పిల్లల్ని మనం కోపడ్డప్పుడు కానీ లేదంటే ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మనం గట్టిగా అరిచి చెప్తాం. ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ జీవితంలో ఎంత వీలైతే అంత నెమ్మదిగా మాట్లాడడం. 2, ఒకే విషయాన్ని పదే చెప్పకండి ఎవరికి కూడా. ఓకే, ఒక్కసారిగా శుభ్రంగా అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే మన సబ్జెక్ట్లోకి రావాలనుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. గట్టిగా అరవడం ఉండదు మన సబ్జెక్ట్లో. మనం ఏం చెప్పుకున్నామంటే మన సబ్జెక్ట్లో ఎంత వీలైతే అంత మౌనాన్ని వహించాలి అని చెప్పుకున్నాం. ఓకే, ఈ మౌనాన్ని వహించాలన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడద్దు కదా. గట్టిగా మాట్లాడకుండా ఎంత వీలైతే అంత మాటల్ని తగ్గిస్తూ మీ యొక్క పనులు చేసుకునే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో కావచ్చు, మీ భార్యాభర్తల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే. 3, ఎంత అవసరం ఉంటే అంతే మాట్లాడండి, అంతకంటే మించి మాట్లాడకండి. ఎందుకంటే ఇవన్నీ మీకు ఇప్పుడు వింతగా అనిపిస్తాయి. ఇవన్నీ చెప్తుంటే ఏంటంటే వింతగా అనిపిస్తాయి. మన సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు ఇవన్నీ పాటించినప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. ఓకే, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి సూచనలు అండి. ఎంత వీలైతే అంత మెల్లిగా మాట్లాడండి, తక్కువ మాట్లాడండి. ఎంత వీలైతే అంతగా ఎదుటి వారిని విమర్శించకండి. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేసుకుంటామంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, నేను ఇలా అన్నాను, నువ్వు అలా అన్నావు, నువ్వు అన్నందుకే నేను ఇలా అన్నాను, ఇలా మనమే దాన్ని ఆ యొక్క విషయాన్ని పెంచుకుంటూ పోతాం మనం. కాబట్టి ఎంత వీలైతే అంత దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ హడావుడి కానీ అలజడి కానీ గట్టి అరుపులు కానీ ఇవన్నీ ఏముండద్దు మన సబ్జెక్ట్లో. ఎంత వీలైతే అంత మనం కామ్గా సైలెంట్గా శుభ్రంగా అవసరమైనంత మట్టుకే మాట్లాడాలి. ఓకే, 2, 3, 4 ఇంకో విషయం ఏంటంటే పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి. ఎంత వీలైతే అంత ఎవరి విషయంలో అయినా సరే మీరు ఎవరిని అడగకండి. వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గురించి కానీ మీరు అడిగినప్పుడే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జీవితం చెప్పాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మన సీక్రెట్స్ అన్ని బయట వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఎంత వీలైతే అంత మనం మౌనం వహించామనుకోండి ఇవన్నీ ఏమీ ఉండవు. అలా ఒకటి తగ్గిస్తూ పోండి. ముందుగా ఏం చేస్తారు మీరు స్టార్టింగ్లో గుర్తున్నాయి కదా పర్ఫెక్ట్గా. ఫస్ట్గా మనం ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే పాత వస్తువులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేస్తే విరిగినాయి పలిగినాయి అవన్నీ తీసి బయటపడేస్తాం. ఓకే, రెండోది ఏం చేస్తాం, మనం హ్యాపీ స్టిక్కర్స్ తీసుకొచ్చి అంతటా అతికిచ్చేస్తాం. మనకి ఎక్కడెక్కడ మనం తిరుగుతామో డ్రాయింగ్ రూమ్లో కానీ అవన్నీ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఎంత వీలైతే అంత నెమ్మదిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, అవసరమైనంత మట్టుకే మాట్లాడతాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మనం ఎవరి వివరాలు అడగం, మన వివరాలు చెప్పం. ఇలా ఇదొక 15 రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో అప్పుడు గమనించండి. ఆ తర్వాత మీ యొక్క జీవితంలో అనుకున్నది ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అలాగే ఈ సబ్జెక్టులోకి మీరు ఎంటర్ అయిపోయినట్టే. ఈ 15 రోజుల్లో మీరు చేసేటువంటి ఎక్సర్సైజ్ ఏదైతుందో ఇది మెల్లిగా మిమ్మల్ని మన సబ్జెక్టులోకి ఎంటర్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏమేం చేయాలని మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఏకేఎస్ ఛానల్ని రెగ్యులర్గా చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ.